భార్య బంధువులగా సమాజ అధికారులు, పండితులు అందరికీ సాదర వందనాలు. బాలకాండంలో రాముడు విశ్వామిత్రుని వెంట రాక్షస సంహారానికి వెళ్తాడు. అది అయిపోయిన తర్వాత వివిధ ప్రదేశాలు, స్థలాలు, నదులు, పర్వతాలు అన్నీ చూపించుకుంటూ విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకెళ్ళాడు. మిథిలా నగరంలో సీత స్వయంవరం జరుగుతుంది. అక్కడికి రామలక్ష్మణులు చేరుకుంటారు. అయితే రామాయణంలో రాజకుమారులు ఇద్దరు పడుకున్నప్పుడు ఉదయం వారిని నిద్రలేపుతూ విశ్వామిత్రుడు ఒక చోట చెప్పిన శ్లోకము ఈనాడు మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో వాడుకుంటున్నారు. ఎక్కడి రాముడు త్రేతాయుగం, ఎక్కడి వెంకటేశ్వరుడు అంటే వీటికి ఏమీ కాపీరైట్లు, పేటెంట్లు లేవు కాబట్టి ఎక్కడైనా మిక్సింగ్ చేస్తూ ఉంటారు. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమా. కౌసల్య యొక్క సుసంతానమైన ఓ రాముడా, పూర్వ సంధ్య ప్రవర్తతే. పూర్వ సంధ్య అంటే ఉదయ సంధ్య, పర సంధ్య అంటే సాయం సంధ్య. పూర్వ సంధ్య ఉదయ సంధ్య చేసుకునే సమయం ఆసన్నమవుతుంది. ఉత్తిష్ట లేవయ్యా, నరశార్దూల నరులలో పులి వంటి వాడా అంటే ఉత్తముడా, శ్రేష్ఠుడా. కర్తవ్యం దైవం ఆత్మికం, ఆత్మికం దైవం కర్తవ్యం అంటే ఈ పూట చేయవలసినటువంటి దేవతలకు సంబంధించిన కార్యాలు నీవు చేయాలి అని అర్థం. అలా అక్కడ మేల్కొల్పినట్టుగా ఉంది. అది మరి రోజు ఆ వెంకటేశ్వర సుప్రభాతంలో వాడుతున్నారు. మరి వెంకటేశ్వరుడికి రాముడికి ఏమిటి సంబంధం అంటే వీళ్ళంతా కూడా విష్ణువు యొక్క అవతారాలు అని చెప్తూ ఉంటారు వీళ్ళు. మరి మిథిలా నగరంలో సీతా స్వయంవరం, శివ ధనుష్ను ఎక్కువ పెట్టాలి, వారికే తన కూతుర్ని ఇస్తానని జనకుడు ప్రకటిస్తాడు. ఆ శివధనుస్సు సభలోకి తీసుకురావడానికి 5,000 మంది బలిష్ఠులు, శక్తిమంతులు, యువకులు లాక్కొచ్చారు. అందులో ఉంది వాల్మీకి రామాయణం. 8 చక్రాలు ఉన్నటువంటి బండి మీద ఆ శివధనుస్సు స్థాపించి 5,000 మంది పట్టుకొచ్చారు. అంటే ఎంత బరువు ఉండాలి? నిజంగా 5,000 మంది పట్టుకొచ్చారు అంటే అతిశయోక్తి అలంకారం అంటాం. 5 లేదా 10 మందో 50 మందో కనుక 5,000 మంది తీసుకొచ్చినటువంటి ఆ ధనువు ఎక్కువ పెట్టి ఎవరైతే బాణము సంధిస్తారో వారికి సీతను అప్పగిస్తానని జనకుడు ప్రకటిస్తాడు. ఎంతో మంది రాజులు, మహారాజులు వచ్చారు, ఓడిపోయారు. మనము సినిమాల్లో చూసి ఉంటాము. కొన్ని వాల్మీకి ఇతర రామాయణాల్లో ఉండొచ్చు, అవే సినిమాల్లో తీశారు. ఏమిటంటే చిన్నప్పుడు సీతమ్మ బంతి ఆట ఆడుకుంటూ ఉంటే ఆ బంతి పోయి ఆ శివధనుస్సు ఉంచిన పీఠిక కిందికి పోతే సీతమ్మ ఆ పీఠికను అలా జరిపేసింది, తేలిగ్గా జరిపేసి బంతి తీసుకుంది, అంత శక్తిమంతురాలు అని చెప్తూ ఉంటారు, చూపించారు కూడా చాలా. కానీ అటువంటి సంఘటన జరిగినట్లు ఎక్కడ మనకు వాల్మీకి రామాయణంలో లేదు.
అలాగే సీతా స్వయంవరంలో రావణాసురుడు వచ్చాడని, శివధనువును ఎక్కబెట్టబోయి మీద పడిపోయాడని, కింద పడిపోతే ధనుస్సు మీద పడిపోయిందని, రాముడు వచ్చి శివధనుస్సు తీస్తే అవమానంతో రావణాసురుడు వెళ్ళిపోయాడని, ఇలాంటి కథ కూడా మనం చూసాం. మరి అటువంటి సన్నివేశం కూడా మనకు వాల్మీకి రామాయణంలో లేదండి. కనుక ఇలాగా పిల్ల రామాయణాలు అంటే వాల్మీకి రామాయణాన్ని చూసి రకరకాలుగా రాసుకున్నారు. వాళ్ళ కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు రాసుకుంటూ పోయారు. అలాగా భారతదేశంలో ఎంతో మంది అలా రామాయణం చిత్ర విచిత్ర రూపాలు ధరించింది. వాల్మీకి రామాయణమే ప్రమాణమని విద్వాంసులందరూ చెప్తారు. అయినప్పటికీ ఆ ప్రామాణికమైన వాల్మీకి రామాయణంలో కూడా అనేక ప్రక్షిప్తాలు ఉన్నాయి, వేద విరుద్ధ అంశాలు ఉన్నాయి. అందులో ఇదొకటి అతిశయోక్తి 5000 మంది తీసుకు. మరి విశ్వామిత్రుని ఆజ్ఞతో రాముడు ఆ శివధనువును ఎక్కువ పెట్టాడు, అది విరిగిపోయింది. బాణాన్ని ఎక్కువ పెట్టాలని ప్రయత్నించాడు, విరిగిపోయింది. మరి పాతబడిందో ఏమిటో. ఆ రకంగా మరి జనకుడు ప్రకటించిన కార్యం నెరవేరింది. సీతమ్మను రాముడికి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఈ సమాచారాన్ని దశరథుడికి కూడా చేర్చారు దూతలు. మరి దశరథుడు బంధుమిత్ర సపరివారంగా అందరినీ తీసుకొని కొద్ది రోజుల్లో మిథిలా నగరానికి చేరుకున్నాడు. ఇరు పక్షాలు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. వారి వారి వంశాల గొప్పతనము మూలాలు చెప్పుకున్నారు. మరి వివాహం నిర్ణయమైంది. జనకుడి సోదరుని కూతుర్లు మాండవి శృతకీర్తి, జనకుడి కూతుర్లు సీత ఊర్మిళ, నలుగురు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు ఇవ్వాలని ఆ రకంగా వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా చాలా గొప్పగా వర్ణించారు. మరి అందులో మనం కూడా సీతారామ కళ్యాణం అంటే ఆ పాట కూడా పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పాట వినిపిస్తుందో లేదో కానీ ఒక పాట పాడుతూ ఉండేవాడు. అలా సీతారామ కళ్యాణం జరిగిన తర్వాత అప్పగింతలై అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు పరశురాముడు ప్రవేశించాడు. పరశురాముడు కూడా విష్ణువు అవతారమే అంటారు వాళ్ళు. రాముడు అవతారమే. అవతారం ఇప్పుడు ఎవరి అవతారం ఏమిటో తెలియకుండా దెబ్బలాడుకుంటారు. చూడండి, అవతారం ఇంకో అవతారాన్ని గ్రహించలేదు, గుర్తించలేదు. ఇది అవతారంలో ఉన్నటువంటి మహిమ. అప్పుడు ఆ పరశురాముడు కోపంగా వస్తాడు. శివధనుష్ను ఎందుకు ఎక్కువ పెట్టి విరగొట్టేశా? నీకు ధైర్యం ఉంటే, శక్తిమంతుడమైతే ఈ వైష్ణవ ధనుష్ను ఎక్కువ పెట్టు అని సవాల్ విసురుతాడు. మళ్ళీ దశరథుడు పుత్ర వ్యామోహంతో అయ్యో ఏదో అలా చేశాడు, ఆ శివధనుస్సు విరగొట్టాడంటే వైష్ణవ ధనుస్సు కూడా విరగొడతాడని చెప్పలేము, మీరు అట్లాంటి సవాళ్లు విసరకండి, ఆయన ఇప్పుడే పెళ్ళైంది, నవవరుడు, అది ఇదని బ్రతిమిలాడతాడు. దశరథుడికి విపరీతమైన పుత్ర వ్యామోహం. మరి అంత వ్యామోహం ధృతరాష్ట్రుడికి కూడా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు భారతంలో. వీళ్ళిద్దరే కారణం అసలు మొత్తానికి. అంటే మన భారతీయులకు ఈ పుత్ర వ్యామోహం ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అనేక చోట్ల నేను చూస్తాను, దశరథుడు రాముడిని అదే పనిగా పొగుడుతూ ఉంటాడు. ఆహా రాముడు, ఓహో రాముడు, సుగుణాభిరామ్ కావచ్చు, అన్ని గుణాలైనా ఉండవచ్చు, కానీ తండ్రి కొడుకును పట్టుకుని పొగడటం ఏంటి అసలు? ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. గురువు శిష్యుడు, గురువుని మించిన వాడైనా గురువు ఎంతవరకు పొగడాలో ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి దాటిపోయినట్టు నాకు అనిపించింది. ఆ వ్యామోహంలో ఏమైనా చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటాను చాలా మంది ఇళ్లలో, మా అబ్బా ఇలాగండి, మా అమ్మ ఇలాగండి అని పొగుడుతూ ఉంటారు. వాళ్ళు అసలు నిజంగా అవునో కాదు మనకు తెలియదు. ఆ వ్యామోహంతో వాళ్ళు ఏది చేసినా వీళ్ళకి ఇంతగా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు ఎంత బుద్ధిమంతులైనా వాళ్ళని తిడుతూ ఉంటారు. 10 మంది ముందు ఎక్కువ తిడుతూ ఉంటారు. వాడు ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదో రకంగా తిట్టడం. ఇటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మరి. ఇంకా దశరథుడు మరి రాముడిని వెనకేసుకొని వచ్చి ప్రాధేయపడినప్పటికీ కూడా మరి పరశురాముడు పట్టు వీడడు. అప్పుడు
మళ్ళీ రాముడు ఆ వైష్ణవ ధనుస్సును కూడా విరగొట్టేస్తాడు. దాంతో పరశురాముడి గర్వం భంగమైపోతుంది, వెళ్ళిపోతాడని రాస్తాడు. కనుక ఈ అవతారాలు లోకోద్ధరణ కోసము ధర్మోద్ధరణ కోసం ఏర్పడినవి. కానీ వాళ్ళలో వాళ్ళకి ఎవరేమిటో గుర్తించలేకపోతున్నారు. ఒకే విష్ణువు యొక్క అవతారాలు. ఇంకా ఈ మధ్య అయితే అవతారాలకు అంతూ కొంతూ లేదు. దత్తాత్రేయుడు ఒక అవతారం. ఆ దత్తాత్రేయుని అవతారం షిరిడి సాయిబాబా చెప్తున్నారు. మరి అది ఎక్కడ ఏ పురాణాల్లో కూడా లేదు అని చెప్పుకోవచ్చు. మన చుట్టూ 100 మందో 1000 మందో చేరితే నేను కూడా ఒక అవతారం అని చెప్పుకోవచ్చు. భజన చేసేవాళ్ళు కావాలి. కనుక షిరిడి సాయిబాబా, ఆ దత్తాత్రేయుడు ఎక్కడ పోయాడో తెలియదు. షిరిడి సాయిబాబా దత్తాత్రేయుని అవతారం. ఆ గురు పూర్ణిమ అనేది ఒకటి ఉండేది. ఆ గురువు ఎక్కడ పోయాడో, ఆ పూర్ణిమ ఎటు పోయిందో షిరిడి సాయిబాబాని తీసుకొచ్చి ఆ గురు పూర్ణిమ చేస్తుంది. అతనికి దానికి ఏమి సంబంధం లేదు. గురువు, బ్రతికున్న గురువులు, మార్గదర్శనం చేసే గురువులు మన కళ్ళ ముందు ఉన్న వాళ్ళను ఆ రోజు సత్కరించి ఆదరించి వారి ద్వారా సదుపదేశాలు వింటే ఏమైనా లాభం ఉంటుంది. కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు, మనం ఎంత ఆలోచించినా ఏ రకమైన కొత్త సందేశం ఇవ్వలేని వాళ్ళు, వాళ్ళని పట్టుకుని పాపలాడితే వచ్చేదేమో. ఎంత మంచి వాళ్ళైనా, ఎంత మంచి కుండ అయినా, మన తాతల నాటి కుండ, బంగారు కుండ పగిలిపోయింది. ఏం చేస్తావు? దాన్ని పట్టుకొని ఇప్పుడు దానివల్ల ఉపయోగం ఉందా? కనుక గురు పూర్ణిమ అంటే ప్రత్యక్షంగా ఇప్పుడు బ్రతికున్న గురువులు, పరోపకారం చేస్తున్న గురువులు, సదుపదేశం చేసే గురువులను సత్కరించుకోవాలి విశేషంగా. అంతే తప్ప ఒకరోజు సత్కరించుకొని మిగతా రోజులు వాళ్ళ మొహం కూడా చూడకూడదు, వాళ్ళు దారిలో పోతున్నా కూడా పలకరించకూడదని కాదు. కానీ ఇప్పుడు అలాగే అయిపోయింది. అలా ఆ పరశురాముడి ద్వారా గర్వభంగం జరిగిన తర్వాత మరి అయోధ్యకు నవదంపతులు ఇచ్చేస్తారు. వారు సుఖ సంతోషాలతో ఉంటారు. తర్వాత కొంతకాలానికి అయితే ఇక్కడ ఒక విషయము ఈ మధ్య కాలంలో కూడా చాలా వింటున్నాం మనం. సీత వయస్సు రాముడి కంటే పెద్దది అని ఎవరో పుట్టించారు పరిమాణంలో ఇటువంటివన్నీ. రామాయణం అంతా చూశారు. వాల్మీకి రామాయణంలో ఎక్కడైనా రిఫరెన్స్ ఉందని. ఒక చోట, అంటే వేరే చోట కూడా ఉండొచ్చు, నాకు ఒక చోట కనిపించింది. అరణ్యకాండలో రావణాసురుడు ఆ సన్యాసి వేషంలో వచ్చినప్పుడు సీతమ్మ తన గురించి చెప్తూ ఏమంటుందంటే, పట్టాభిషేకం జరిగే సమయానికి రామునికి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ల వయస్సు అని చెప్తుంది. అంటే ఆ పట్టాభిషేకం భంగం అయిపోతుంది అనుకోండి. అది ఎప్పుడు అంటే అరణ్యవాసము ఇంకొక సంవత్సరం ఉండగా రావణాసురుడు ప్రవేశిస్తాడు. 13 ఏళ్ళు అరణ్యంలో గడిచిపోయింది. అంటే ఈ 13 ఏళ్ళు కలుపుకుంటే ఆ 25 ఏళ్ళ వయసు అప్పుడు పట్టాభిషేక సమయంలో. ఈ 13 కలిపితే 35, 36, 37, 38 ఏళ్ళు అవుతాయి రాముడు అరణ్యంలో ఉన్నప్పుడు. సీతమ్మకు రావణాసురుడు వచ్చే నాటికి 18 ఏళ్ళు. అప్పుడు 13, 22, 29, 30, 31 అని మనకు తెలుస్తుంది. అలాగా మనకు వైదిక పరంపరలో స్త్రీ వయస్సు పురుషుడి వయస్సు కంటే తక్కువ ఉండాలి అని కొన్ని ప్రమాణాలు ఏర్పరిచారు. ఈ పాశ్చాత్య సంస్కృతిలో లెక్కపత్రం, వావి వరుస ఏమీ లేదు. ఎవరినైనా చేసుకోవచ్చు. కానీ మనకు అలా కాదు. ఇది వైదిక పరంపర. ఒక ఉత్తమ బుద్ధితో ఆర్యుడు జన్మించాలంటే కొన్ని పద్ధతులు, ప్రమాణాలు ఉన్నాయి. అనార్యులు, అసురులు, రాక్షసులు ఎలా పడితే అలా పుడతారు. వాళ్ళకేం వావి వరుసలు లేవు. కనుక సీత రాముడి కంటే 18, 25 అని అనుకున్నా కూడా 7 ఏళ్ళు పెద్దవాడు రాముడు. కనుక సీతమ్మ రాముడి కంటే చిన్న వయస్సు అనడం తప్పు. అది వైదిక పరంపరకే విరుద్ధము. మనకు రామాయణంలో చాలా మట్టుకు వైదిక పరంపర కనిపిస్తుంది. మనకు సీతారాములు ఉదయమే లేచి విగ్రహాలు పెట్టి పూజలు చేసినట్టు ఎక్కడ కూడా రామాయణంలో లేదు. రాముడు ప్రతిరోజు అనేక చోట్ల వచ్చింది. రామలక్ష్మణులు, సీతమ్మ సంధ్యోపాసనము, అగ్నిహోత్రము చేస్తున్నట్టుగా. వాళ్ళు అరణ్యవాస కాలమంతా కూడా మహర్షుల ఆశ్రమాలు సందర్శించారు. అక్కడెక్కడ కూడా మనకు కాశీ
కాశీ, మధుర, అయోధ్య, తిరుపతి, శ్రీశైలం ఏవి కనిపించవు మనకు రామాయణంలో. కనుక సీతారాముల మధ్య ఆయుర్వేదము వేదము చెప్పినటువంటి ఒక ఆ వయస్సు యొక్క తారతమ్యం సరిగ్గానే ఉంది అని తెలుసుకో. ఇప్పుడు కూడా మరి చాలా మంది లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. సేమ్ క్లాస్, సేమ్ కాలేజ్, సేమ్ ఏజ్. ఒక్కొక్కసారి అమ్మాయి వయసు 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెద్దదైనా కూడా పట్టించుకోకుండా చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అధార్మికమైన వివాహాలని చెప్తుంది వేదం. మనుస్మృతిలో కూడా ఉంది. ధార్మిక వివాహం అంటే వేరు. ఇవన్నీ అసుర వివాహము, గాంధర్వ వివాహము అని రకరకాలు చెప్పారు. అన్నిట్లో కూడా ఉత్తమమైనది వైదిక వివాహము, బ్రహ్మ వివాహము. ఇంకా చూడండి, భారతంలో కురు వంశానికి మూల పురుషులు శకుంతల, దుష్యంతుడు. వాళ్ళిద్దరూ కూడా, దుష్యంతుడు రాజకుమారుడే, చంద్రవంశీయుడు. శకుంతల కూడా విశ్వామిత్రుని కూతురు. విశ్వామిత్రుడు క్షత్రియుడే. మరి మేనక వల్ల జన్మించింది. కణ్వ మహర్షి పెంచి పెద్ద చేశాడు. ఆశ్రమంలో ఉన్నప్పుడు, ఆ కణ్వ మహర్షి లేనప్పుడు శకుంతలను దుష్యంతుడు చూసి ప్రేమించాడు. ఆమె కూడా మోహించింది. ఇద్దరు కూడా పెద్దలకు చెప్పకుండా మరి ఆ మోహంలో పడిపోయి ఉంగరాలు మార్చుకున్నారు. గాంధర్వ వివాహము చేసుకున్నారు. వారి వల్ల భరతుడు పుట్టాడు. భరతుని ద్వారా కురువంశము పెంపొందింది. చివరికి కురువంశం ఏమైంది? కురువంశంలో ఎటువంటి విలువలు ఉన్నాయి మనకు తెలుసు. మరి సూర్యవంశం ఎలా ఉంది? ఒకటే మాట, ఒకటే బాణము, ఒకటే పత్ని. మరి అటువంటి ఒక పరంపర చంద్రవంశంలో మనకు కనిపించదు. కనుక వివాహము ఏ పద్ధతిలో చేసుకున్నారనే దాన్ని బట్టి పుట్టే సంతానం కూడా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చాను, ఇంక ఎవరు అవసరం లేదు. 1/4 కిలో మిఠాయి, 1/4 కిలో ఇంకేదో తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వచ్చి 4 ఉంటారు పనికి మాలిన ఫ్రెండ్స్, పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరికి భోజనం పెట్టేది లేదు, ఆశీర్వాదం తీసుకునేది లేదు, ఏమీ లేదు. మళ్ళీ అమ్మాయికి 50,000 జీతం ఉంటుంది, అబ్బాయికి 1,00,000 రూపాయలు ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరికి అన్నం పెట్టరు. వాళ్ళకు పుట్టే సంతానం కూడా అట్లాగే యాంత్రికంగా పుడుతున్నారు. భౌతికమైనటువంటి బుద్ధులతో పుడుతున్నారు వాళ్ళు. ఇంకా వివాహం కూడా ప్రధానమని చెప్పారు మనకి. పెద్దలను ఒప్పించి ఇరువైపుల నుండి వారి ఆశీర్వాదాలు, వారి అనుమతులు తీసుకొని చేసుకున్న వివాహము ప్రశస్తమని చెప్పారు. అందుకే అసుర వివాహము, రాక్షస వివాహము, గాంధర్వ వివాహము, పైశాచ వివాహం, ఈ 4 వివాహాలు కూడా చాలా నీచమైన వివాహాలని చెప్పారు. అందులో అన్నిటికంటే నీచం పైశాచిక వివాహం అంటారు. కాబట్టి సీతారాములు మరి పెద్దలందరి సమ్మతితోటి వైదిక వివాహం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మరి అయోధ్యలో వాళ్ళు ఉన్నారు. కొంతకాలం తర్వాత దశరథుడికి జ్యేష్ఠ కుమారుడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలి అనే ఆలోచన. ఎందుకంటే తనకు కూడా వయసు మీరిపోయింది, ఆలస్యంగా సంతానం కలిగారు. కాబట్టి తొందరగా పట్టాభిషేకం చేస్తే ఒక బరువు తీరిపోతుంది అనుకున్నాడు. ప్రజలందరి అభిప్రాయం కూడా అదే. రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా రాముడిని ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు, వ్యతిరేకించేవారు ఎవరూ లేరు. అయినప్పటికీ కూడా మరి దశరథునిలో ఏదో ఒక అనుమానము, భయము అనిపిస్తుంది. మరి ఆ పట్టాభిషేకాన్ని నిర్ణయించి అప్పటికప్పుడు బంధువులను, మిత్రులను, సామంతులను, అధికారులను, పుర ప్రముఖులను అందరినీ తెచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తాడు. చేసి అందరికీ విన్నవిస్తే అందరూ కూడా ఆమోదిస్తారు, ఎవరు వ్యతిరేకించరు. మరి తక్షణమే రామ పట్టాభిషేకానికి ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. పుష్యమి నక్షత్రం రోజు, చైత్రమాసము పుష్యమి నక్షత్రం రోజు. అయితే రాముడిని పిలిచి విషయాన్ని చెప్తాడు. కానీ ఆ సమయం లోపల భరతుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడా నగరంలో లేరు. వారు మేనమామ ఇంట్లో ఉన్నారు. అంటే కైకేయి యొక్క సోదరుని
ఇంట్లో కేకయ దేశంలో యుధాజిత్తు, ఆ కైకేయి యొక్క సోదరుని పేరు యుధాజిత్తు. యుధాజిత్తు దగ్గర ఉన్నారు వాళ్ళు కేకయ దేశంలో. మరి పట్టాభిషేకము, అన్నగారికి పట్టాభిషేకం అంటే చాలా ముఖ్యమైన విషయం. అది తమ్ముళ్ళు లేకుండా ఎలా చేస్తారు? కానీ ఆ సూచన కూడా వాళ్లకు అందదు, చెప్పడు దశరథుడు. తర్వాత రాముడికి కూడా చెప్తాడు, నీ తమ్ముడు భరతుడు రాకముందే నీ పట్టాభిషేకం కావాలి అని అంటాడు. రాముడు కూడా మరి రామాయణంలో మరి తమ్ముడు లేకుండా నాకు ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నాడు, అంత తొందరగా వచ్చింది, తమ్ముడిని కూడా పిలుద్దాం అనే మాట అన్నట్టుగా కనబడలేదు. మరి తండ్రి ఎలా చెప్తే అలా వినే రకం. పితృవాక్య పరిపాలకుడు మరి నిర్ణయం చేశారు. 2-3 రోజుల్లో దైవజ్ఞులు ముహూర్తం పెట్టేశారు. మరి రాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊరంతా వైభవంగా దద్దరిల్లిపోతుంది. కానీ ఈ సమాచారము భరత శత్రుఘ్నులకు తెలియదు, ఆ జనకుడు సీతను ఇచ్చినటువంటి జనకుడికి తెలియదు, ఆ కేకయ రాజు యుధాజిత్తుకు తెలియదు, అలాగే కైకేయికి తెలియదు. కైకేయికి కూడా తెలియదు ఆ విషయం. సుమిత్రకు చెప్తాడు, కౌసల్యకు చెప్తాడు, కానీ కైకేయికి చివరికి చెప్తాడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత. అంటే అతనిలో ఏదో ఒక రకమైన భయము, అభద్రత అనేది ఉంది. ఎందుకుందనేది తర్వాత మనకు తెలుస్తూనే ఉంది. మరి ఊరంతా కూడా చాలా అలంకరణతో అట్టహాసంతో వెలిగిపోతూ ఉంటే కైకేయి దాసి మంధర చూస్తుంది. ఏమిటి, ఏ పండుగ వచ్చింది, ఏమిటి ఉత్సవం జరుగుతుంది, ఎందుకు ఇలా ఊరంతా ఇలా వైభవంగా అలంకరించుకుంటున్నారు అని ఆశ్చర్యపోయి ఒక దాసిని అడిగితే ఆమె చెప్తుంది, నీకు తెలియదా రాముని పట్టాభిషేకం రేపో ఎల్లుండో అని ఆమె చెప్తుంది. రాముని పట్టాభిషేకమా? మరి నాకు తెలియదే, మా అమ్మగారికి అసలే తెలియదు, మాకు తెలియకుండా ఊరంతా ఎలా తెలిసింది అని కైకేయికి వెళ్ళి చెప్తుంది. చెప్తే కైకేయి చాలా సంతోషిస్తుంది. రాముడికి ఎప్పుడో పట్టాభిషేకం కావాలి, సరే ఎప్పుడైనా ఏర్పాటు చేశారు, ఈ శుభవార్త చెప్పినందుకు ఈ ఆభరణం తీసుకో అని ఇస్తుంది. అది తీసి మోహన పడుతుంది, కింద విసిరేస్తుంది. మంధర ఆమె పుట్టింటి దాసి, పుట్టింటి నుంచి వస్తుంది. నీకు తెలివి ఉందా, తెలివి తక్కువదానా? రాముడికి పట్టాభిషేకం జరిగితే రాజమాత ఎవరవుతారు? కౌసల్య అవుతారు. నువ్వు దాసిలాగా పడి ఉండాలి, నీకేమీ విలువ ఉండదు. నువ్వు రాజుగారి చిన్న భార్యగా ఎన్నో గొప్ప వైభవాన్ని పొందుతున్నావు, అధికారం చెలాయిస్తున్నావు, అవన్నీ సమాప్తమైపోతాయి. నీ కొడుకు భరతుడు దాసుడిలాగా పడి ఉండాలి, నీకేం విలువ ఉండదు అని ఇలాగా అలాగా రకరకాలుగా చెప్తుంది. చెప్పినప్పటికీ కైకేయి పెద్దగా పట్టించుకోరు. ఇంకా చెప్పుడు మాటలు 1కి 10 సార్లు చెప్తే ఎలాగో నెత్తికి ఎక్కుతాయి. వాటి శక్తి అటువంటిది. మంచి మాటలు 100 సార్లు చెప్పినా ఎక్కుతాయా లేదో మనం చెప్పలేము. కానీ చెప్పుడు మాటలు, చెడ్డ మాటలు మాత్రం చెప్పగా నెత్తికి ఎక్కుతాయి. కైకేయి నెత్తికి కూడా ఎక్కాయి. నీ దేవదాన సంగ్రామం ఒకప్పుడు జరిగింది. శంబరాసురుడు అనే ఒక రాక్షసుడుతో దశరథుడు యుద్ధం చేశాడు. ఆ సమయంలో ఆ శంబరాసురుని మాయా యుద్ధం వల్ల దశరథుడు మూర్ఛపోయాడు రథంలో. అప్పుడు రథానికి సారథ్యం వహిస్తున్నది కైకేయి. ఆ కైకేయి రథాన్ని దూరంగా తీసుకెళ్లి దశరథ మహారాజుకు సపర్యలు చేసి అతన్ని రక్షించింది. ఆ మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత తనను రక్షించినందుకు కైకేయికి దశరథుడు 2 వరాలు ఇచ్చాడు. నేను అవసరమైనప్పుడు అడుగుతాను అని ఆమె పెండింగ్ లో పెట్టి, అంటే ఆమెకు ఆ వరాలను ఎలా ఉపయోగించుకోవాలో, ఏం అడగాలో అప్పుడు తెలియలేదు. అది మంధర గుర్తు చేసింది. కైకేయికి కూడా గుర్తులేవు. ఎందుకంటే ఈ విషయము దాసి కాబట్టి, ఆ పుట్టింటి దాసి కాబట్టి ఇప్పుడు చెప్పి ఉంటుంది. అది మంధర గుర్తు పెట్టుకొని 2 వరాలు నీకు ఇస్తా అన్నాడు దేవదానవ సంగ్రామంలో. అవి గుర్తు పెట్టుకొని దశరథుడు వస్తాడు నీ దగ్గరికి, నక్కలాగా మాయమాటలు చెప్తాడు, నేను గుట్టలో వేస్తాడు, నువ్వే నా ప్రియ భార్య అంటాడు. ఆ మాటల్లో మాయలో పడకు. 2 వరాలు, 1 రాముని వనవాసము, 2 భరతుని పట్టాభిషేకం అని నూరిపోస్తే కైకేయి చివరికి ఒప్పుకుంటుంది. కోపగృహంలో ప్రవేశించి మరి ఆ దశరథుడు అందరికీ చెప్పిన తర్వాత చివరగా కైకేయి దగ్గరికి వస్తాడు. కోపగృహంలో ఉంటుంది. ఎందుకు కోపగించిందో తెలియదు. మరి చెల్లా చెదురుగా అన్ని వస్తువులు పడి ఉంటాయి, ఆభరణాలు ఉండవు, అలంకార
వికారంగా ఏడుస్తూ ఉంటుంది. ఆమెను రకరకాలైన బ్రతికిలాడితే అప్పుడు చెప్తుంది, నీవు 2 వరాలు నాకు ఇస్తానంటే నేను చెప్తాను నా విషాదానికి కారణం ఏంటో. అంటే సరే ఏమైనా కావచ్చు, ఆ వరాలు తప్పకుండా నేను తీరుస్తాను. ఇక అనుకోడు అతను కూడా మర్చిపోయి ఉంటాడు. తప్పకుండా తీరుస్తాను, సమస్త దేవతల మీద ప్రతిజ్ఞ చేసి, మా సూర్యవంశం మీద ప్రతిజ్ఞ చేసి, నేను రాముడి మీద, నా ప్రియమైన రాముడి మీద ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను అంటాడు. అన్న తర్వాత అప్పుడు కైకేయి చెప్తుంది. అప్పుడు దేవదాన సంగ్రామంలో 2 వరాలు ఇచ్చావు కదా, ఒకటి రాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము. కుప్పకూలిపోతాడు దశరథుడు, ఊహించలేడు. సునామీ వచ్చినట్టుగా పడిపోతాడు, తేరుకొని మూర్ఛపోతాడు, తేరుకొని రకరకాలుగా మొత్తుకుంటాడు, రాధేయపడతాడు. ఇలాంటి వరం ఎందుకు కోరుకుంటున్నావు? రాముడు వనవాసం ఎందుకు వెళ్ళాలి? ఏ తప్పు చేశాడు? భరతునికి పట్టాభిషేకం అంటే ఒక అర్థం ఉంది, సరే ఎలాగోలా చేద్దాం. రాముడు వనవాసం వెళ్ళి అరణ్యంలో ఎందుకు ఉండాలి? సుకుమారుడైనటువంటి రాజకుమారుడైన నా రాముడు అరణ్యంలో ఎందుకు ఉండాలి? ఈ వరం వెనక్కు తీసుకో అని ఎంతో బతికిలాడతాడు, కానీ వినదు. ఎందుకంటే అరణ్యంలో వెళ్లకుండా రాముడు అయోధ్యలో ఉంటే భరతునికి పట్టాభిషేకం చేసి కూడా లాభం ఏమీ లేదు. ప్రజలంతా రాముని పక్షమే ఉంటారు, డమ్మీగా ఉండవలసి ఉంటుంది భరతుడు. ఆ సత్యం తెలుసు కైకేయికి. కాబట్టి రాముడు వనవాసం వెళితేనే లైన్ క్లియర్ అవుతుంది. ఆ విధంగా ఎంత బ్రతికిలాడినా వినదు. మరి దశరథుడు ఏమీ చేయలేక ఆ విషాదంలో ఉంటాడు. మరి రాముడు కబురు వెళుతుంది, దశరథుడు కైకేయి గృహంలో ఉన్నాడు. మరి రమ్మని కబురు వెళ్ళేసరికి అక్కడంతా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. దశరథుడు చెప్పలేకపోతాడు. అప్పుడు కైకేయి చెప్తుంది, నీవు వనవాసం వెళ్ళాలి, భరతునికి పట్టాభిషేకం జరగాలి. అంటే రాముని ముఖంలో ఎటువంటి వికారాలు కనిపించలేదు. సరే అలాగే చేద్దాం అన్నాడు. మరి కైకేయి కూడా ఆశ్చర్యపోయింది. రాముడు వ్యతిరేకిస్తాడేమో అనుకుంది, కానీ వ్యతిరేకించలేదు. మరి ఈ విషయము భరతునికి తెలియదు. తన తల్లి ఇటువంటి కోరికలు కోరుతుందని భరతునికి తెలియదు. భరతునికి సంబంధం కూడా లేదు అసలు. భరతుని మనస్తత్వం ఏంటో ఎవరికి తెలియదు, కైకేయి కూడా తెలియదు. కానీ నా కొడుకు రాజు కావాలి అనే ఒక ఉద్దేశంతో ఆమె ఆ విధంగా చెబితే రాముడు అంగీకరించి వనవాసానికి ఏర్పాటు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కౌసల్యకు చెప్తాడు. కౌసల్య ఎంతో బాధపడుతుంది, ఏడుస్తుంది. అయ్యో ఇదేమి ఘోరము, పట్టాభిషేకం కావాల్సిన వ్యక్తి అరణ్యానికి పోవడం ఏంటి, నువ్వే పాపం చేశావు, నేనే పాపం చేశానని ఎన్నో రకాలుగా బాధపడుతుంది. అయినప్పటికీ కూడా రాముడు వనవాసానికి సిద్ధమవుతాడు. ఈ విషయం తెలిసి లక్ష్మణుడు చాలా ఆక్షేపిస్తాడు, వ్యతిరేకిస్తాడు. ముసలిరాజు, వయసు మీద పడింది, చిన్న భార్య మొదలో పడిపోయి ఏది చెప్తే అది తలుపుతున్నాడు, మూర్ఖుడు, తెలివి తక్కువవాడు, అతని మాట మనం ఎందుకు వినాలి, తిరుగుబాటు చేద్దాము, ఆ దశరథుడిని కారాగారంలో బంధిద్దాము, నువ్వు రాజుగా నేను చేస్తాను, ఎవరడ్డ వస్తారో చూస్తానని లక్ష్మణుడు చాలా వ్యతిరేకంగా మాట్లాడతాడు. తండ్రిని నిందిస్తాడు, కైకేయిని నిందిస్తాడు. కానీ రాముడు ఒప్పుకోడు. తండ్రి గారు ఆజ్ఞాపించారు కాబట్టి నేను తప్పకుండా వనవాసం వెళ్తాను, ఇవన్నీ అవసరం లేదు అని ఆయన శాంతంగా చెప్తాడు. మరి అప్పుడు లక్ష్మణుడు బతి ప్రాణం రాముడి, కాబట్టి లక్ష్మణుడు కూడా సిద్ధమవుతాడు, నేను కూడా నీ వెంటనే వస్తాను. అప్పుడు లక్ష్మణుడికి ఎన్నో రకాలుగా చెప్తాడు, నువ్వెందుకు రావడం, ఇక్కడ నేను లేనటువంటి అయోధ్యలో మా అమ్మను మిగిలిన తల్లులను అందరినీ నువ్వు జాగ్రత్తగా చూసుకో అని ఎంత చెప్పినా కూడా లక్ష్మణుడు వినడు. మరి రాముని వెంట సిద్ధమవుతాడు. వారిద్దరూ కూడా నారచీరలు, జటాధారణ, తర్వాత జింక చర్మము, దండక మండలాలు, ఇంకా వనవాసానికి ఏమవసరమో ఆ వస్తువులు కైకేయి స్వయంగా తెచ్చిస్తుంది, అన్ని ధరించండి అని చెప్పేసి. సీతమ్మ ఇదంతా చూసి మరి రాముడు లేని అయోధ్యలో నేను ఉండను, నేను కూడా అరణ్యానికి వస్తాను అంటూ అందరూ వద్దంటారు. నువ్వు మహిళవు, రాజకుమార్తెవు, సుకుమారిని, అరణ్యం అంటే ఏమనుకున్నావు, అక్కడ నువ్వు ఉండడానికి అసలు కుదరదు అని ఎన్నో రకాలుగా చెప్తారు. రాముడు
రాముడు కూడా చెప్తాడు. ఎన్ని చెప్పినా కూడా మొండి పట్టు పడుతుంది. మరి తను కూడా సిద్ధమవుతుంది. అప్పుడు సీత కూడా వల్కలాలు అంటే నార చీరలు అది తెచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి అందరూ ఏడుస్తారు. ఎందుకంటే నిత్య సుమంగళి, కొత్తగా వివాహమైన ఆవిడ ఈ నారచీరలు ధరించడం ఏంటి, రాజకుమార్తె, అందరూ బాధపడుతుంటారు. దశరథుడు కూడా చూస్తాడు. తను అంటాడు, సూర్యవంశానికి చెందిన కోడలు నారచీరలు కట్టుకోవడం ఏమిటి, భర్త ఉండగా సుమంగళి చిహ్నాలని తీసేయడం ఏమిటి? అయినా రాముడు వనవాసానికి వెళ్ళాలి కానీ సీతమ్మ వెళ్ళాలని నిబంధన లేదు కదా. సీతమ్మ వెళితే కూడా నారచీరలు కట్టాలనే ఉంది, అవసరం లేదు. ఆమెకు 7 వారాల నగలు, చీనాంబరాలు, పీతాంబరాలు ఇచ్చి సాగనంపండి. ఆమె వనవాసంలో అవే ధరించాలి. దిక్కులేని దాల్లాగా, అనాథలాగా ఈ నారచీరలు ధరించకూడదు. సౌభాగ్యవతి అలా ఉంటే అరిష్టము అని దశరథుడు ఆక్షేపిస్తాడు. ఇక దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేకపోతారు. ఆమెకు అవసరమైనటువంటి నగలు, చీరలు అన్ని కూడా ఇస్తారు. ఆమె సర్వాభరణ భూషితయే అరణ్యానికి వెళ్తుంది. మనం చాలా సినిమాలో చూస్తాం, మనం నారచీరలు కట్టుకున్నట్టుంటుంది సీతమ్మ. కాదు, ఆమె అన్ని ఆభరణాలు ధరించి, పీతాంబరాలు ధరించి అడవికి వెళ్ళింది. అందుకే రావణుడు అపహరించినప్పుడు పుష్పక విమానం నుండి ఆమె ఆభరణాలన్నీ మూటగట్టి, కొంగు చింపి అందులో మూటగట్టి పారేసినట్టుగా మనం రామాయణంలోనే చూస్తాం. కనుక ఇది అసలు విషయం. రామలక్ష్మణులు మాత్రం నారచీరలు ధరించారు. కానీ సౌభాగ్యవతి ఆ ఆభరణాలు లేకుండా ఇలా ఉండకూడదు, తేజో విహీనంగా అని చెప్పి దశరథుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా సీత ధరిస్తుంది. అది తర్వాత వశిష్ఠుడు ఇదంతా చూసి అంటాడు, రాముడు వనవాసానికి వెళ్ళాలనేది కైకేయి కోరిక. సీతమ్మ రాముని అర్ధాంగి కాబట్టి అర్ధాంగికి కూడా రాజ్యంలో, అధికారంలో భాగం ఉంటుంది. కాబట్టి రాముని బదులుగా సీతమ్మ రాజ్యం ఏలుతుంది అంటాడు వశిష్ఠుడు. అధికారం ఉంది అర్ధాంగిని కాబట్టి. అన్నప్పటికీ కూడా సీతమ్మ ఒప్పుకోదు. నేను రాముని వెంట అరణ్యానికి వెళ్తాను. నా భర్త అరణ్యంలో ఉండి నేను ఇక్కడ రాజ్యం ఏలుతూ ఉంటే ప్రజలకు ఎటువంటి సందేశం పోతుంది, స్త్రీలకు ఎటువంటి ఆదర్శం ఉంటుంది, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఆమె ఒప్పుకోదు. ఆ రకంగా మరి సీత, రామ, లక్ష్మణులు ముగ్గురు కూడా అరణ్యానికి సిద్ధమవుతారు. అయోధ్య మొత్తము అల్లకల్లోలమైపోతుంది. ప్రజలందరికీ వార్త తెలిసి ఎంతో బాధపడుతూ ఉంటారు. మేమంతా అయోధ్య వదిలిపెట్టేసి నీతో పాటు వస్తామంటారు. మరి దశరథుడు కూడా సరే అరణ్యవాసం చేయాలని కైకేయి చెప్పింది, అలాగే చేయండి. కానీ 14 ఏళ్ళు అరణ్యంలో ఉండడానికి ఏ వస్తువులు, పదార్థాలు, సేవకులు కావాలో అన్ని తీసుకెళ్ళండి అని అంటే కైకేయి అంటుంది, అరణ్యవాసం అంటేనే ఈ నారచీరలు ధరించి ఒంటరిగా వెళ్ళాలి. ఇదంతా తీసుకెళ్ళాక ఈ బోడయోధ్య నాకెందుకు, సగం ఖాళీ అయిపోయాక నా కొడుకు దేనేరుకుంటాడు, వైభవం అంతా పోయిన తర్వాత ఇది పద్ధతి కాదు అంటుంది కైకేయి. ఒప్పుకో. రాముడు కూడా అంటాడు, వనవాసం అంటే మరి నిరలంకారంగా అడవికి వెళ్ళి మరి సరళమైనటువంటి తాపసిక జీవితం గడపాలి, ఇవన్నీ బాదరబందీలు వద్దు అని అతను వ్యతిరేకిస్తాడు. ప్రజలందరూ కూడా రాముడు మరి వనవాసానికి వెళుతూ ఉంటే సుమంత్రుడు అనే దశరథుని మంత్రి రథం ఎక్కించుకొని వాళ్లను అయోధ్య దాటించి తీసుకెళ్తూ ఉంటాడు. ప్రజలు 300 మంది ఆ రథం వెంట పరిగెత్తుతారు. రాముడు ఎంతవరకు వెళతారో అంతవరకు వెళతారు. చీకటి పడ్డాక అందరూ కూడా రాముడితో పాటే పడుకుంటారు. ఇదంతా చూసి సీతారాములు వీళ్ళని తప్పించుకోవాలని చెప్పకుండా రాత్రికి రాత్రే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి గంగా నది దాటి అవతలి తీరానికి వెళ్ళిపోతారు. తమసా నది దాటిన తర్వాత గంగా నది. ఆ గంగా నదిని గుహుడు అనేటటువంటి నిషాదరాజు దాటిస్తాడు. నిషాదుడు అంటే మనకు వేద గ్రంథాల్లో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నిషాదు పంచములు అంటారు. అంటే వర్ణబాహ్యుడు అన్నమాట, వర్ణాల్లోకి రాడట. అటువంటి వ్యక్తి కూడా రాముని పట్ల ఎంతో స్నేహంతో, ప్రేమతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చి అతనికి
రకరకాల వంటలు చేసి పెడతారు. కానీ రాముడు చెప్తాడు, వనవాసంలో నేను కందమూల ఫలాలు తింటాను, వండిన ఆహారం తినను, కాబట్టి ఇవి నేను తినను అంటాడు. అటువంటి రాముడు మాంసాహారి అని పండుగలే చెప్తున్నారు. చాలా చోట్ల వస్తుంది మనకు రామాయణంలో. రాముడు వనవాస సమయంలో సీతారామ లక్ష్మణులు కందమూల ఫలాలు మాత్రమే తిన్నారు అని. వాళ్ళు వంట చేసుకొని తిన్నట్టు మరి ఎక్కడ కనిపించదు. కనుక ఆ విధంగా ఆ గుహుడు రాముడిని ఆదరించి గంగను దాటిస్తాడు తన నావతో. అయితే ఇక్కడ మనం చాలా సినిమాలో చూస్తాం. మనం ఒక విషయం మర్చిపోయాం. మిథిలకు రావడానికి ముందు తాటక సంహారం జరిగిన తర్వాత మధ్యలో అహల్య ఘట్టం ఒకటి ఉంది. అక్కడ గౌతముని ఆశ్రమము కనిపిస్తుంది. రామలక్ష్మణులతో విశ్వామిత్రుడు వెళుతున్నప్పుడు అది శిథిలమై ఉంటుంది. అప్పుడు రాముడు అడుగుతాడు, ఇది ఎవరి ఆశ్రమము, ఎందుకు శిథిలంగా ఉంది అంటే మొత్తము అహల్య వృత్తాంతం చెప్తాడు. చెప్పిన తర్వాత ఆశ్రమం లోపలికి వెళ్తే అక్కడ అహల్య కనిపిస్తుంది. అహల్య రాయి శిల రూపంలో ఉంటే రాముని పాదము తాకి ఆమె మనుష్య రూపంలోకి వచ్చిందని మనకు ఒక ప్రసిద్ధమైన కథ ఇది. కానీ అక్కడ రామాయణంలో ఏముంది? తప్యంతి నిరాహార భస్మశాయిని అదృశ్య సర్వభూతాన ఆశ్రమేస్మిన్ నివస్యసి అని గౌతముడు ఆజ్ఞాపిస్తాడు. అంటే నిరాహార, ఆహారం తీసుకొనిదై ఉండి, ఆహారం అంటే వండిన ఆహారం అని తీసుకోవచ్చు. మనం వండిన ఆహారం తినకుండా అంటే ఫలములు కందమూలాలు తింటూ ఉండిందనమాట. నిరాహార, తప్యంతి తపస్సు చేస్తున్నదే ఉండాలి. భస్మశాయిని అంటే మట్టిలో ధూళిలో పడుకొని ఉండాలి, అంటే పక్క బట్టలు ఏమీ లేకుండా. అదృశ్య సర్వభూతాన ఎవరికి కనిపించకుండా ఏకాంతంగా ఉండాలి అని గౌతముడు శాసిస్తాడు. ఎందుకంటే ఒక పొరపాటు జరిగింది కాబట్టి ఆ దోష నివారణ కోసం. అంతేగాని ఆమె శిలగా మారిందని కానీ శిల నుండి మనిషిగా మారిందని కానీ వాల్మీకి రామాయణంలో లేనే లేదు. ఇప్పుడైనా మీరు చూడొచ్చు, గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు, అక్కడెక్కడ శిల అనే శబ్దమే లేదు. కనుక మరి లోకంలో మాత్రం బాగా ప్రచలితమైపోయింది, రాయిని ఆడది చేసిన రాముడివా అని కూడా పాటలు రాశారు. కనుక అలాంటి సన్నివేశం మనకు లేదు. ఆమె ఒక ఋషి పత్ని కాబట్టి తన దోషాన్ని పోగొట్టుకోవడానికి ఒక దీక్షను ప్రసాదించాడు భర్త గౌతముడు. దాన్ని ఆమె అనుసరిస్తూ ఉండింది. రాముడు ప్రవేశించిన తర్వాత ఆమె విముక్తి పొందినట్టుగా మనం చూస్తాం రామాయణంలో. కనుక ఇక్కడ గుహుడు అంటాడు, నీ కాలు తాగి శిల స్త్రీగా మారింది, మరి నీ కాలు నా నావ మీద పెడితే నా నావ ఏమైపోతుందో అని అన్నట్టుగా సినిమాల్లో చూపిస్తారు మనకు. కానీ వాల్మీకి రామాయణంలో ఆ విషయమే లేదు అసలు. కనుక ఇలా వాల్మీకి రామాయణంలో లేని వాటిని అవాల్మీకములు అంటారు. అవాల్మీకములు చాలా ప్రసిద్ధిలో ఉన్నాయి మనకు, అవే రామాయణం అయిపోయింది. కనుక అవాల్మీకాలు తెలుసుకొని వాటిని దూరం చేసుకోవాలి. గుహుడు దాటించిన తర్వాత వాళ్ళు చిత్రకూటం వెళతారు సీతారామ లక్ష్మణులు. మరి ఈ లోపల భరతుడు కబురుపోతుంది. ఈ లోపల రాముని యొక్క వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు రకరకాలుగా పలవరించి తలుచుకొని తట్టుకోలేక మూర్ఛపోతూ రోగగ్రస్తుడై మంచం పట్టి చనిపోయిన తర్వాత మరి తండ్రికి అంత్యకర్మలు చేయడానికి ఒక కొడుకు లేడు, ఇద్దరు కొడుకులు మేనమామ ఇంట్లో ఉన్నారు, ఇద్దరు అడవికి పోయారు. మరి ఏం చేయాలి? ధర్మ సందేహం. అప్పుడు పురోహితులు మంత్రులంతా కలిసి చనిపోయిన దశరథుని యొక్క కళేబరాన్ని తైల ద్రోణిలో ఉంచారట. తైల ద్రోణి అంటే ఇప్పుడు చనిపోతే శవాలను ఫ్రీజర్ అని పెడుతున్నారు కదా బాక్స్ లో, ఫ్రీజర్ బాక్స్. అప్పట్లో అది ప్రత్యేకంగా విషయం ఉంది వాల్మీకి రామాయణంలో. తైల ద్రోణిలో ఉంచి ఆ భరత శత్రుఘ్నులకు కబురు పంపారు. పంపితే వాళ్ళు ఎక్కడో ఉన్నారు పాపం, దూతలు వెళ్ళారు. ఆ కబురు పంపి చనిపోయినట్టు రాముడు వనానికి పోయినట్టు మాత్రం చెప్పకుండా అత్యవసరంగా రావాలని చెప్పండి అని చెప్పి పంపారు.
వాడు వచ్చారు. వచ్చిన తర్వాత అయోధ్య అంతా కళావిహీనంగా తోచింది. ఏమిటి ఇలా అయిపోయింది అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఆ కైకమ్మ ఇంటికి ప్రవేశించాక మొత్తం విషయం అంతా తెలిసిన తర్వాత తట్టుకోలేకపోయారు వాళ్ళిద్దరు కూడా. చాలా ఆవేశాలకు లోనైపోతారు. కైకేయిని సంహరిద్దాము, దుర్మార్గురాలు అందరూ చంపేద్దాము అనేటటువంటి మాటలు ఆలోచనలు కూడా భరత శత్రుఘ్నులు చేస్తారు. కానీ మళ్ళీ వాళ్ళే అనుకుంటారు, తల్లిని చంపితే మాతృహంతకుడు అని రాముడి దగ్గర కూడా రానివ్వడు, అది రాజ్యంలో కడుగు కూడా పెట్టాడు, అది చేయకూడదు అలాగా అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకుంటారు. అలాగా మరి రాముని యొక్క మనస్తత్వము ఏమిటనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంత అపకారం చేసినప్పటికీ కూడా స్త్రీలను చంపకూడదు. అదే మనకు తాటక సంహారంలో కూడా మనకు కనిపిస్తుంది. అత్యవసరంగా విశ్వామిత్రుడు చెప్పడం వల్ల తాటకను కూడా సంహరించాడు. ఈ రకంగా మరి తెలుసుకొని తర్వాత దశరథుడికి అంత్యకర్మలు చేసేస్తారు. చేసిన తర్వాత భరతుడు చాలా స్పష్టంగా తల్లికి చెప్తాడు, నాకు రాజ్యం మీద ఆకాంక్ష లేదు, నా సోదరుడు రాముడే రాజ్యపాలకుడు కావాలి, చక్రవర్తి కావాలి, మేము కేవలం అతనికి సేవకులమే, మాకు అంతటి అర్హత లేదు, నువ్వు అనవసరంగా ఈ కోరికలు కోరుకున్నావు అని సరికి కైకేయికి ఆశాభంగం జరుగుతుంది. ఎవరి కోసం ఇవన్నీ చేసిందో ఆ కొడుకే వద్దంటున్నాడు, భర్త చనిపోయాడు, ఏం చేసుకుంటుంది? ఇక ఆమె కూడా విచికిత్సలో పడిపోతుంది. తర్వాత భరతుడు శత్రుఘ్నుడు కలిసి నిర్ణయించుకొని మళ్ళీ రాముడిని వెనక్కు తీసుకొచ్చి పట్టాభిషేకం చేయాలి అనుకుంటారు. మంత్రి పురోహితులను అడిగితే అందరూ ఒప్పుకుంటారు, ప్రజలంతా సంతోషిస్తారు. మంది మావలంతో అందరూ కలిసి అరణ్యవాసం చిత్రకూటానికి వెళ్తారు. దూరం నుండి లక్ష్మణుడు చూసి చాలా గొప్ప సైన్యము, సేవకులు అందరూ భరతుడు వస్తున్నాడు, పతాకాలు అవన్నీ చూసి భరతుడికి అరణ్యంలో కూడా మేము సంతోషంగా ఉండడం ఇష్టం లేదా, ఇక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి వస్తున్నాడా ఏమిటని ఆలోచిస్తాడు. కానీ రాముడు చెప్తాడు, భరతుడు అటువంటి వాడు కాదు, అతనికి రానివ్వండి అని చెప్తే వచ్చిన తర్వాత భరతుడు అప్పుడు తన నివేదన, అతనితో పాటు ముగ్గురు తల్లులు కూడా వస్తారు. అప్పుడు వాళ్ళు విధవలు కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించి ఉంటారు. అది చూసిన తర్వాత తెలుస్తుంది తండ్రి చనిపోయాడనే విషయం. అప్పటిదాకా తెలియదు. తండ్రి చనిపోయాడు, భరతుడు రాజ్యాభిషేకం వద్దంటున్నాడు, కాబట్టి నువ్వే దిక్కు, నువ్వు వచ్చి మళ్ళీ అయోధ్యని ఎలుకోవయ్యా అని తల్లులు ప్రాధేయపడతారు. కైకేయి చెప్తుంది, నా వరాలను వెనుకకు తీసుకుంటున్నాను, ఏ వరాలు నేనే కోరుకున్నానో నేనే వద్దంటున్నాను, నువ్వు మళ్ళీ వచ్చి అయోధ్యని ఎలుకోవయ్యా అని. నా తండ్రి ఉన్నప్పుడు నేను ఒప్పుకున్న తర్వాత ఇప్పుడు మా తండ్రి గారు చనిపోయారని మళ్ళీ వెనక్కు ఎలా తీసుకుంటాను, కనుక నేను రాలేను అని చెప్తాడు. పిచ్చిరాముడు. ఇప్పటి దృష్టిలో అయితే పిచ్చిరాముడే. ఎందుకంటే స్వయంగా పినతల్లి కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నాడు, భరతుడు కూడా వద్దంటున్నాడు. అయినప్పటికీ కూడా రాముడు వినకుండా నేను వనవాసాన్ని పూర్తి చేసిన తర్వాతనే వస్తాను అన్నాడు. అప్పుడు భరతుడు అంటాడు, నువ్వు లేకుండా ఆ సింహాసనం మీద నేను కూర్చోలేను, నాకు అర్హత లేదు, అందుకోసం కనీసం నీ పాదుకలు ఇవ్వు అని చెప్పి ప్రతినిధిగా ఆ పాదుకలను తీసుకెళ్లి అక్కడ ప్రతిష్ఠించి రాముని ప్రతినిధిగా రాజ్యాన్ని ఏలుతాడు భరతుడు. ఇలాంటి పిచ్చి తమ్ముడు కూడా మనకి ఎక్కడ కనిపించాడు. ఆ పిచ్చి అన్నయ్యకు తగ్గట్టు పిచ్చి తమ్ముడు. తర్వాత శత్రుఘ్నుడు కూడా మరి ఇద్దరు అన్నయ్యలు అరణ్యంలో తాపస్సులై నారచీరలు ధరించి కందమూలాలు తింటూ బ్రహ్మచర్యంతో 14 ఏళ్ళు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మేము రాజభవనంలో ఉండి సుఖభోగాల్లో ఉంటే ఏముంటుంది, ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆ దీక్షను తీసుకుంటారు. నారచీరలు ధరించి బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద పడుకొని ఉండడం 14 ఏళ్ల పాటు భరతుడు శత్రుఘ్నుడు పాటించారు. వారితో పాటే వారి పత్నులు అంటే మాండవి శృతకీర్తి, లక్ష్మణుడి పత్ని ఊర్మిళ, వాళ్ళు కూడా బ్రహ్మచర్య దీక్షను పాటించారు భర్తలను అనుసరిస్తూ. అందుకని సూర్యవంశము రాముడు లోక ప్రసిద్ధమయ్యారు. ఎవ్వరూ కూడా రాజ్యం కోసం దెబ్బలాడుకోలేదు. నువ్వేలుకో అంటే నువ్వేలుకో అని వాళ్ళు దానికోసం దెబ్బలాడుకున్నారు, నాకు వద్దు 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 అని. భార్యలు కూడా వాళ్ళని అనుసరిస్తూ
భర్తల పేరు నిలబెట్టారు. కనుక ఉత్తమ వంశంలో జన్మించిన వాడు అంటే ఉత్తమమైనటువంటి ఆ సంస్కారాలు ఉన్నటువంటి వాడు. ఉత్తమ వంశం అంటే ఉత్తమ సంస్కారాలు ఉన్నది ఉత్తమ వంశం అంటే ప్రత్యేకంగా ఏం ఉండదు. కనుక వాళ్ళు ఆ విధంగా 14 ఏళ్ల పాటు ఊర్మిళ ఆమె యోగ నిద్రలో ఉండింది అని చెప్పి జానపదుల కథల్లో ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ భరతుడు శత్రుఘ్నుడు ఇద్దరు రాజ్యంలో ఉన్నారు, వారి భార్యలు కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దర్శనం జరుగుతుంది. కానీ ఊర్మిళకు లక్ష్మణుడు లేడు. లక్ష్మణుడు అరణ్యంలో ఉన్నాడు, వదినమ్మ అన్నయ్యల సేవ చేసుకుంటూ. ఆమె ఒక్కతే ఒంటరిగా ఉంది. కాబట్టి ఆమె గురించి ఊర్మిళ నిద్ర అని జానపదులు ఎన్నో రకాల పాటలు పాడారు, ఆమె గొప్పతనాన్ని గుర్తించి, త్యాగాన్ని గుర్తించి. కనుక ఈ రకంగా మనకు రామాయణ పాత్రల లోపల త్యాగము అనేది విశేషంగా కనిపిస్తుంది. ఎవరిలో కూడా ధన వ్యామోహము, పదవి వ్యామోహము అనేది కనిపించదు. కనుక ఊర్మిళ ఆ రకంగా చరిత్రకి ఎక్కింది. మరి తర్వాత అరణ్యంలో చిత్రకూటంలో ఉంటూ సీతారామ లక్ష్మణులు అనేక మున్యాశ్రమాలు సందర్శించడము, మరి వారి ఉపదేశాలు వినడము, వైదిక ధార్మిక కృత్యాలలో పాల్గొంటూ 10 ఏళ్ల పాటు అలాగే గడిచిపోయాయి. తర్వాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆయన పంచవటిలో ఉండమంటూ ఉపదేశిస్తాడు. అది మీకు అనువుగా ఉంటుంది, అక్కడ మీరు కుటీరాన్ని నిర్మించుకోండి అంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ కుటీరాన్ని నిర్మించుకుంటారు. అయితే ఇక్కడ సీతమ్మ అయోధ్య నుండి వచ్చేసి గంగా నది దాటేటప్పుడు ఆ గంగమ్మకు మొక్కుకుందట. 1000 కళ్ళు కుండలు అలాగే ఈ మాంసం, జంతువుల మాంసాన్ని నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నీకు సమర్పిస్తానని మొక్కుకుంది అని ఆ వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే సురాఘట సహస్రేణ అని వస్తుంది. సురాఘట సహస్రేణ, సుర అంటే తెలుసు కదా మద్యం. అలాగే మాంస ఔదనేనేమో ఉంటుంది శబ్దం, దీనికి అర్థం వేరే ఏదో రాశారనుకోండి. కనుక ఆ శ్లోకం ఒక్కటే మనకు మరి వైదిక పరంపరకు విరుద్ధంగా కనిపిస్తుంది. గంగమ్మను పూజించినట్టు, గంగకు మొక్కుకున్నట్టు అక్కడ మరి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఎందుకంటే నదులను, చెట్లను, పర్వతాలను మొక్కడము, వాటిని కోరికలు వరాలు కోరుకోవడం అనేది వైదిక సంస్కృతిలో లేదు. కనుక ఇవన్నీ కూడా కొన్ని అవైదికమైన అంశాలు తర్వాత కాలంలో చేర్చినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అలాగే పంచవటిలో వాళ్ళు ఆశ్రమాన్ని కట్టుకునేటప్పుడు వాస్తు పూజ చేశారని, వాస్తు శాంతి చేశారని కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా అవైదికమైన అంశాలు. ఇవి తప్ప మరి రాముని జీవితంలో ఎక్కడా కూడా విగ్రహాలు పెట్టి పూజలు చేసినట్టు, పొద్దున్న లేచి ఏదో అష్టోత్తరాలు చదువుకున్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు. ప్రతిరోజు కూడా మరి సంధ్య అగ్నిహోత్రాలు తప్పకుండా చేసుకున్నట్టుగా రామాయణంలో మనం చూస్తాం. అలాగే దశరథుడు, కౌసల్య వీళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసినట్టు మనకు కనిపించదు. కౌసల్య రాముడు వనవాసానికి వెళ్లే ముందు కౌసల్య దగ్గర అనుమతి తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె అగ్నిహోత్రం చేస్తూ ఉందట. పట్టు చీరలు కట్టుకొని ఆమె అగ్నిహోత్రం చేస్తూ ఉందని ఒక శ్లోకం కనిపిస్తుంది మనకు. ఈ రకంగా వైదిక సంస్కృతి అనేక చోట్ల రామాయణంలో కనిపిస్తుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో కొంతమంది రామాయణం సీరియల్ కొత్తగా తీస్తున్నారు. వాళ్ళు రకరకాలైన కల్పనలు కల్పించి తీస్తూ ఉన్నారు. అంటే వేరే ఇతరులు రాసినటువంటి రామాయణాలు ప్రమాణంగా తీసుకుంటున్నారేమో తెలియదు. అది వాల్మీకి రామాయణం మాత్రము స్పష్టంగా ఉంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళు పంచవటిలో నివాసం ఉండి నిత్య నైమిత్తిక కర్మలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు. అటువంటి సమయంలో మరి శూర్పణఖ ప్రవేశిస్తుంది. కనుక శూర్పణఖ ఎవరు అంటే రావణాసురుని సహోదరి. దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులు, ఖరుడు, దూషణుడు అనే 2 నాయకుల, అసుర నాయకుల నేతృత్వంలో వాళ్ళు క్యాంపులు వేసుకుని ఉన్నారు. వాళ్ళు దండకారణ్యం అంటే ఇప్పుడు మన నక్సలైట్ క్యాంపులు ఎలాగైతే దండకారణ్యంలో ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, ఆ మాదిరి అన్నమాట. వాళ్ళు మునులను హింసించడము, వైదిక కర్మలు చేయనివ్వకుండా అడ్డుకోవడము, వానరస్తులు వనంలో ఉండకుండా బెదిరించడము,
ఇలాంటి పాడు పనులన్నీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. కనుక అవన్నీ కూడా మరి మహర్షులు చెప్పారు. అరణ్యంలో ఉన్నప్పుడు రాముడు 10 ఏళ్లలో యథాశక్తిగా రాక్షస సంహారం చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత ఈ శూర్పణఖ ప్రవేశించి మరి తర్వాత కథ మనకు మలుపు తిరుగుతుంది. కనుక ఈ రకంగా రామాయణం అంతా కూడా మనకు ఒక ఉదాత్తమైనటువంటి త్యాగమయమైనటువంటి జీవితము కనిపిస్తుంది. సీతమ్మ కూడా ఎప్పుడు అరణ్యవాసం చేయడానికి వచ్చిన తర్వాత మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతానని కానీ, మరి ఎందుకు నన్ను ఎలాంటి అడవికి తీసుకొచ్చామని కానీ, ఈ సౌకర్యం లేదు ఆ సౌకర్యం లేదా అనడం కానీ మనకి ఎక్కడ రామాయణంలో కనిపించదు. ఒకేసారి లక్ష్మణుడిని చాలా తీవ్రంగా నిందిస్తున్నారు. రాముడు ఆ మారీచుడనే ఆ బంగారు జింక వెంట పరిగెత్తినప్పుడు దూరంగా వెళ్ళి రామ రామ అనేటటువంటి శబ్దాలు ఆర్తనాదాలు విని సీత తల్లడిల్లిపోయి లక్ష్మణుడిని వెళ్ళిపోమని చెప్తుంది. రాముడికి ఏదో ఆపద జరిగింది, నీవు వెళ్ళి చూడు రక్షించు అని చెప్తే రాముడికి ఎటువంటి ఆపద రాదు అని లక్ష్మణుడు పోవడానికి ఇష్టపడాడు. నీకు రక్షణగా రాముడు నన్ను ఏర్పరిచి వెళ్ళాడు, నేను వెళితే రాక్షసులు మరి రకరకాల మాయలు ప్రయోగిస్తారు కాబట్టి నేను వెళ్ళను అంటాడు. అప్పుడు చాలా భయంకరంగా సీతమ్మ తిడుతుంది. కనుక ఆ ఒక్క సందర్భంలో మాత్రము చాలా నోరు పారేసుకుంటుంది సీతమ్మ. దానికి ఫలితం కూడా అనుభవిస్తుంది తక్షణమే. ఇక ఏం చేయాలో తెలియక లక్ష్మణుడు ఇక దిక్కు చూసని స్థితిలో సీతమ్మను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. రాముడి ఆర్తనాదం వినిపించిన వైపుగా. అది రాక్షసుల మాయ. రాముడు ఆ విధంగా అరవడు, రాముడికి ఆపద రాదు అని ఎంత చెప్పినా కూడా స్త్రీ సహజమైన చాపల్యం. భర్తకి ఏమైపోయిందో అదే గొంతు అలాగే వినబడుతుంది కదా అని వెళుతుంది. అయితే వెళ్లే ముందు లక్ష్మణుడు 3 గీతలు గీశాడు అని చాలా చోట్ల మనం సినిమాల్లో చూస్తుంటాం. బాణంతో 3 గీతలు గీశాడు, గీతలు దాటకూడదు, లక్ష్మణ రేఖ అనే సినిమా కూడా తీశారు. ఇంకా కానీ రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఈ విషయం లేదు, గీతలు గీసినట్టు లేదు. లక్ష్మణుడు వెళ్ళిపోతూ జాగ్రత్త చెప్తాడు, మామూలుగా బాధపడుకుంటూ వెళ్ళిపోతాడు, అంతవరకే ఉంది, గీతల విషయం లేదు. కాబట్టి ఇలాగా రామాయణంలో లేనటువంటి విషయాలు ఎన్నో కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అసలైనటువంటి విషయాలు ప్రాచుర్యంలో లేవు. విచిత్రం. సీతారాములు కానీ భరత శత్రుఘ్నులు కానివ్వండి, ఎవరైనా పెద్దలు కలిసినప్పుడు, తల్లి కానీ తండ్రి కానీ గురువు కానీ కలిసినప్పుడు వారి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి పాద నమస్కారం చేసేవాడు. మనకు ఈ ప్రక్రియ శ్రీరామరాజ్యం అనే సినిమాలో చూపించారు. చాలా సినిమాల్లో చూపించలేదు, ఏదో నా వందనం చేసినట్టు, నా సాష్టాంగ నమస్కారం చేసినట్టు చూపించారు. కానీ 3 సార్లు చుట్టూ ప్రదక్షిణ చేసి తర్వాత మొక్కుతారు. ఇది వైదిక సంప్రదాయం. మరి అటువంటి అదే ఈనాడు మనం గుళ్ళ చుట్టూ చేస్తున్నాము. చేతన దేవతలు తల్లి తండ్రి గురువు, వాళ్ళకే మనం మొక్కాలి, వాళ్ళకే ప్రదక్షిణ చేయాలి. అది వదిలిపెట్టేసి విగ్రహాలు పెట్టుకొని విగ్రహాల చుట్టూ తిరుగుతా ఉన్నాం. దానివల్ల వచ్చేది వీళ్ళు. కనుక ఆ విధంగా వైదిక పరంపర మనకు రామాయణంలో ఎంతో కనిపిస్తుంది. అది ప్రచారంలోకి రావాలి, ప్రజలకు నిజాలు తెలియాలి. తెలిసినప్పుడు అంధకారం దూరమవుతుంది. మరి శూర్పణఖ ఆ ఆశ్రమంలో ప్రవేశించి రాముని యొక్క సౌందర్యానికి చాలా మోహితురాలవుతుంది. అయితే రామాయణంలోనే వస్తుంది ఒక చోట, పుంసామోహన రూపాయ. రాముని యొక్క ఎంత సౌందర్యవంతుడంటే రాముని చూసి అసలు పురుషులకు కూడా మోహం కలుగుతుందట అని అలా అనిపిస్తుంది. కొన్ని పురాణాల్లోనో ఎక్కడో రాశారు, ఆ అరణ్యవాస కాలంలో మహర్షుల ఆశ్రమాల్లో రాముడు తిరుగుతూ ఉంటే రాముని యొక్క సౌందర్యం చూసి మహర్షులంతా మోహితులైపోయారు. ఏదో పురాణంలో ఉంది. మోహితులైపోయి, రామ నీ యొక్క సౌందర్యానికి మేము చాలా మోహితులైపోయాము, నీ యొక్క వంతు మాకు అందే భాగ్యం ఉందా లేదా అని అడిగారు. అప్పుడు మీరు రామావతారంలో కుదరదు, కృష్ణావతారంలో మీరంతా గోపికలై పుట్టి మీ కోరికలు తీర్చుకోండి అన్నాడు. ఇలాంటి సొల్లు కబుర్లు కూడా చాలా రాసి పెట్టారు. అలా మహాత్ముల మీద ఎంత బురద చల్లాలో వాళ్ళే చల్లిపెట్టారు, ఇంకెవరో అవసరం లేదు.
కనుక ఈ బురదంతా పోగొట్టుకుంటేనే మళ్ళీ హిందువు ఆర్యుడవుతాడు, సనాతనుడవుతాడు, వైదికుడవుతాడు, అసలైన భారతీయుడు అవుతాడు. లేకపోతే ఈ నకిలీ హిందువులు ఏమీ చేయలేరు. హిందూ అనేది ప్రామాణిక శబ్దం కూడా కాదు, అసలు దాని మీద పడి చస్తున్నారు. మొన్న సెంట్రల్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ ను ఆర్టీఐలో ఒక అతను ప్రశ్నించాడు, హిందూ అనే శబ్దము ఆధారం ఏంటి అని సెంట్రల్ గవర్నమెంట్ అడిగితే వాళ్ళు మాకు తెలియదు, హిందూ అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు అసలు తెలియదు, దాని ప్రామాణికత మాకు తెలియదు అని చెప్పారు. పేపర్లో హిందూలో వచ్చింది, తెలుగు పేపర్లో కూడా వచ్చింది. కనుక అటువంటి ఆ హిందూ శబ్దాన్ని పట్టుకొని విపరీతమైన వ్యామోహం చూపిస్తూ ఉన్నారు. ఇంకా హిందువును మనం పక్కకు వదిలించుకుంటేనే బాగుపడతాం. ఆర్యుడు అనే శబ్దము మనకు సమస్త శాస్త్రాల్లో కనిపిస్తుంది. సీతమ్మ రాముడిని ఆర్యపుత్ర అని పిలిచేది. ఇది చాలా దానం. ఇంకా భర్త తనకంటే వయసులో అన్నింటిలో పెద్దవాడు కాబట్టి పేరుతో పిలిచే సంప్రదాయం మనకు లేదు కనుక రామ అనకుండా ఆర్యపుత్ర అనేది. అలాగే దేవి అంటూ సీతను పిలిచేవాడు. కనుక అక్కడ శూర్పణఖ ఆమె భర్త లేడు, విచలవిడిగా తిరిగే అలవాటు ఉంది, రాక్షస స్త్రీ. రాక్షస స్త్రీ అంటే రాక్షసులు అంటే ఎవరు? అసలు మనుషులేనా అంటే మనుషులే. గుణకర్మ స్వభావాలను బట్టి, తమో గుణాన్ని బట్టి రాక్షసులని పేరు పెట్టారు. రహసి క్షుణోతీతివా రాత్రౌ నక్షత ఇతివా రక్షితవ్యం అస్మాద్వా అని నిరుక్తంలో యాస్క మహర్షి చెప్పారు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రాక్షస అంటే రహస్యముగా దెబ్బతీసేవాడిని రాక్షసుడు అంటారు. తర్వాత రాత్రిపూట మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ధైర్యంగా శక్తిగా తిరిగేవాడిని రాక్షసుడు అంటారు. తర్వాత ఎవరి నుండి మనల్ని మనం రక్షించుకోవాలో వాడికి రాక్షసుడు అని పేరు అని 3 నిర్వచనాలు చెప్పారు. కనుక ఇది రాక్షసుల లక్షణాలే. రాక్షసులు అంటే ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియదు, కారణం ఏముండదు. ఏదో ఇంతకుముందు ఏదో గొడవ జరిగింది, వాడు దాడి చేశాడు అంటే అర్థం ఉంది. అలా ఏముండదు. వాళ్ళు ఎలాగో అలా దాడి చేయడము, చంపడము, ఎత్తుకుపోవడము, లేదా దోచుకోవడము, ఇటువంటి పనులు. కాబట్టి రాత్రిపూట తిరుగుతూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ రాత్రిపూట వాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి కూడా మీరు చూడండి, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు 90% రాత్రిపూటే జరుగుతాయి, 10% పగటిపూట. అంటే రాత్రి అనేది రాక్షస ఆలోచనలు, తామసిక ఆలోచనలను మేలుకొల్పుతుంది. చీకటి అనేది, వెలుతురులో చైతన్యం ఉంది. వెలుతురు వస్తే మనం ఎంతో శక్తిమంతులుగా భావిస్తాం, సాయంత్రం కాగానే నీరసపడిపోతాం. కనుక రాక్షసులు రాత్రిని ఉపాసిస్తుంటారట, దేవతలు పగటిని ఉపాసిస్తూ ఉంటారు, పగటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకు కూడా అంతే, రాత్రి కాగానే ఆసురి ఆలోచనలు పురివిప్పుతాయి, పగటి కూడా దేవతలుగా ఉంటాం. కనుక అన్ని ఆలోచనలు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటాయి. సంస్కారం వల్ల, సంకల్పాల వల్ల అవి బహిర్గతం అవుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి. కనుక ఆ శూర్పణఖ ఆ పంచవటిలో ప్రవేశించి తర్వాత సీతాపహరణానికి కారణమైంది. కనుక మనము తర్వాత రామాయణము మిగతాది రేపు తెలుసుకుందాము. మరి రాముడు చిన్నప్పటి నుంచి కూడా మనం రాముడి గురించి ఎన్నో వింటూ వచ్చాం. అందాల రాముడు, ఇందీవర శ్యాముడు, ఇనకులాభిసుడు, ఎందువలన దేవుడు అని ఒక పాట మనం విన్నాం. ఏనుగు ఏనుగు తెల్లన నల్లన, ఏనుగు దంతాలు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు. దేవుడు 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 అని, రాముడు దేవుడు అంటే అక్కడ వైదిక అర్థం వేరు, సామాన్య జనంలో అర్థం ఏంటంటే పరమాత్మ. వైదికంలో దేవుడు అంటే విస్తృతమైన శబ్దం. అది తల్లి దేవత, తండ్రి దేవత, గురువు దేవత, త్యాగి, తపస్వి, దేశభక్తుడు, దాత, అందరూ దేవతలే. దివ్యమైన గుణకర్మ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరూ దేవతలే వైదిక సంస్కృతిలో. అందుకోసమే విశ్వే దేవాహ అంటాం. మనం చెప్పడానికి వీల్లేదు, బోలెడు మంది ఉన్నారు దేవతలు. ప్రధానమైన దేవతలు మాత్రం 3: తల్లి, తండ్రి, గురువు. మనకు రాముడిని దేవతగా మనకు చెప్తుంది వైదిక సంస్కృతి. దేవత అంటే దివ్యమైన గుణకర్మ స్వభావాలు కలిగిన వాడు, అంతే తప్ప ఈ సృష్టికర్త పరమాత్మ అనే అర్థం లేదు. కానీ లోక సామాన్యంలో దేవ అనే శబ్దానికి
అర్థము ఇంత సూక్ష్మంగా ఉందని తెలుసుకోకపోవడం వల్ల రాముడే దేవుడు అనే ఒక నిర్ధారణకు వచ్చేసారు. కనుక రాముడు దేవుడు అనే శబ్దానికి అర్థం వేరు, పరమాత్మ దేవుడు అనే శబ్దానికి అర్థం వేరు. కనుక ఆ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. కనుక రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వీళ్ళందరూ దేవతలు. అంతెందుకు, నిన్నగాక మొన్న పల్నాడు యుద్ధం జరిగింది 400-500 ఏళ్ల క్రిందట. పల్నాడు యుద్ధంలో మరి వీరులంతా కూడా ఎంతో ధైర్యంగా పోరాడారు, ప్రాణాలు వదిలిపెట్టారు. ఆ వీరులందరి యొక్క వీరత్వాన్ని మర్చిపోలేక వాళ్ళను కూడా దేవతలుగా చేసి ఆరాధిస్తున్నారు. ఇప్పటికి కూడా పల్నాడులో బ్రహ్మనాయుడికి గుడి ఉంది, బాలచంద్రుడికి గుడి ఉంది, ఎంతో మంది వీరులకు గుడి ఉంది, గుడులు కట్టారు. వాళ్ళ ఆయుధాలను కూడా పూజిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క శక్తియుక్తులకు, శౌర్య ధైర్యాలకు ప్రజలంతా పరవశించిపోయి వాళ్ళకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కట్టబెట్టారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు జాతర జరుగుతూ ఉంటుంది. కనుక దేవత్వం అనేది పొందారు. అంటే మృత్యువుకు కూడా భయపడకుండా యుద్ధంలో వాళ్ళు ధైర్యంగా పాల్గొన్నారు, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అదే దేవత్వం. కనుక దేవతలు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాకపోతే దేవతలను ఎలాంటి వారు, దేవతల్ని మనం ఎలా గౌరవించాలి అనే విషయం మనం సరిగ్గా తెలుసుకోలేదు అంతే.